ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రామప్ప దేవాలయంలో పైకప్పు నుంచి వర్షపు నీరు కురుస్తోంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలోని పైకప్పులో గ్యాప్స్ ఏర్పడడంతో వాన నీళ్లు రాతి స్తంభాల నుంచి కాక్షాసాన ప్రదేశంలో చేరుతున్నాయి. దీంతో తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. ములుగు జిల్లాలోని వరద ముంపు మండలాల్లో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, వాజేడు మండలాల్లో వరద ముంపు గ్రామాలను పరిశీలించారు. గోవిందరావుపేట మండలంలో దయ్యాలవాగు వరద ప్రవాహాన్ని పరిశీలించారు మంత్రి. ఆ తర్వాత తాడ్వాయి మండలం నార్లాపూర్, మేడారంలోని జంపన్న వాగుల దగ్గరకు వెళ్లారు. జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష్ మంత్రి టూర్లో ఉన్నారు. స్థానికుల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి, అధికారులు. మిషన్ కూడా ఒకటి బేసిక్ లాంటిది కూడా పోయినసారి వరద ఎక్కడి నుంచి వచ్చింది ములుగు జిల్లాలో 4-5 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు పంట పొలాలు మునిగిపోతున్నాయి. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాని మీద